మహోన్నతమైనటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. గడచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కల చోటన పదిలిపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి దయగల దీవులతో మీరు నడిపిస్తూ భద్రపరిచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినములో మేమందరం కూడా మీ పాదాలు చెంతకు చేరుకొని ఉన్నాం. దివ్యమైన నీ మాటలు ధ్యానించటానికి సన్నద్ధమవుతూ ఉండగా వినుబుద్ధిని మీరు మాకు కలుగ చేసి చూడగలిగే కన్నును మీరు మాకు అనుగ్రహించి గ్రహించగలిగే మనస్సును మీరు మాకు ఇచ్చి మా చెవులను తెరవచేసి వాక్యముగా ఆలోచించటానికి నీ మహోన్నతమైన కృపను మా పట్ల ఉంచుమని, మమ్మను మీ స్వాధీనములో ఆధీనములో దయగల దీవులతో నడిపించి పదిలిపరిచి మేలు దయచేయమని సహాయం ఇవ్వమని విలువైన మాటలు మేము ఆలోచిస్తున్నాము దేవా. నెహెమ్యా గ్రంథములో భక్తుని జీవితాన్ని మేము తలపోసుకుంటూ ప్రాకారము కట్టబడిన తీరుని మేము గమనిస్తూ ప్రాకారం మాకు అవసరమని అట్టి ప్రాకారం నిర్మాణం చేసుకోవడానికి నీ మహోన్నతమైన కృపను మా పట్ల విస్తరింపచేయవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రావలసిన బిడ్డలు ఎందరో ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ శక్తిని ఆలోచన శక్తిని వారిని పెంపొందింపచేసి క్రమమును మర్యాదను భయమును మీరు పుట్టించి నిర్లక్ష్యమును వారిలో తొలగించి ఆధ్యాత్మికంగా మేమంతా కూడా బలపడడానికి మీ సహాయం మీరు మాకు అనుగ్రహించమని, మీ చిత్తంలో నడిపించమని, కృపయు క్షేమమును ఆశీర్వాదమును ఇమ్మని క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకు వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఉన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినములో దేవుని వాక్యమును ప్రేమించి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోనికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనసారా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. కొంచెం గట్టిగా. సమయం చాలా కావస్తుంది. ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి సన్నద్ధము కావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన వారాల నుండి ఒకే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం నిజానికి గత వారం ముగింపు చేయాలి. ఇక ఆఖరిగా ఇవ్వబడినటువంటి సందేశంలో ప్రాకారాన్ని గురించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ వారాన్ని ముగింపు చేయబోతూ ఉన్నాం. ఈ గడిచిన సంవత్సరం అంతయు చక్కని పాఠాలు వినడానికి దేవుడు కృప చూపుతున్నందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ నెహెమ్యా గ్రంథములో వ్రాయబడినటువంటి మాటల సారాన్ని గ్రహిస్తూ మహోన్నతమైనటువంటి దేవదేవుడు తన కృపగల వాక్కు ద్వారా మనల్ని నడిపిస్తూ నెహెమ్యా ఒక చక్కని ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ, చక్కని పరిచర్యలో కొనసాగుతున్నప్పటికీ, తనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, తనకిచ్చిన స్థితిగతులను బట్టి మౌనంగా ఉండక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రాకారం కట్టడానికి అతడు చేసిన ప్రయత్నం మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. ఈ వారం కూడా శ్రేష్టమైన సంగతులను ఆలోచించడానికి సన్నద్ధమవుతున్నాం. కాస్త మనసులో ఇలాగ ఉంచండి వాక్యం వైపు. ప్రాకారము అవసరమా అంటే ప్రాకారము ఎందుకు కట్టాలో చెప్తున్నాడు. ప్రాకారము అవసరమా అంటే అవసరమని జ్ఞాపకం చేస్తూ ప్రాకారం కట్టడానికి యుద్ధం చేయాలి అంటున్నాడు.
యుద్ధము ఎవరి కొరకు చేయమన్నాడంటే మీ కుమార్తెల కొరకు, మీ కుమారుల కొరకు, మీ భార్యల కొరకు, మీ సహోదరుల కొరకు, మీ నివాసములు మీకుండున్నట్లు యుద్ధము చేయుడి. మనసు పెట్టండి ప్లీజ్. యుద్ధము చేయాలి అంటే, చెయ్యాలా అంటే చెయ్యాలి అని చెప్పడానికి శ్రేష్టమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన యుద్ధం ఆత్మీయ జీవితంలో కూడా మనం అందరం పోరాటం చేసేవారమే. అందుకే గడిచిన వారాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, క్రైస్తవుడు అంటే ఆషామాషిగా బ్రతికేవాడు కాడు అని. క్రైస్తవ్యం అంటే సరదాగా కాలక్షేపానికో చేయబడేది కాదు అని. క్రైస్తవం యొక్క సారాన్ని మనం ఆలోచించడానికి దేవుడు ఒక్కొక్క మాట మన కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు. మనసు పెట్టండి ప్లీజ్. క్రైస్తవుడు అనగానే యుద్ధం చేయాలి. అందుకే పాటలలో, కీర్తన పుస్తకాలలో పాడబడిన పాట క్రైస్తవుడా కదలిరా. దానికి ముందేమని వాడాడంటే, క్రైస్తవుడా ఓ సైనికుడా, బలవంతుడా ఓ పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. అంటే క్రైస్తవ్యము సైనికుడితో పోల్చడం జరిగింది. పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ తిమోతికి చెప్పిన మాటలు గత వారం కూడా మనం ఆలోచన చేశాం. ఏమని? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏమనుభవించు? శ్రమ అనుభవించు. సైనికుడు ఎవడు యుద్ధానికి పోతున్నప్పుడు జీవన వ్యాపారంలో చిక్కుకోడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొని వాడు ప్రయాణం చేయడు. అందుకే వాడి జీవిత ప్రయాణంలో, జీవిత యాత్రలో, క్రైస్తవ్యంలో అతడు చేయవలసిన పనిని గురించి అద్భుతమైన విశ్లేషణతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడు అనే పదం రెండు చోట్ల వాడబడింది. మొట్టమొదటి మాట, అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదట ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. కానీ దానికి ముందు ఏమన్నాడు తెలుసా? అంతియోకయలో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఏం కలిగిందట? హింస కలిగింది. ఆ హింసలో వారు జయించి, హింసను ఓడించి, హింసను వారు దాటి విజయాన్ని ప్రకటించి ప్రభు కొరకు నిలబడితే వారికి వాడబడిన పదమేంటో తెలుసా? మొట్టమొదట ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులో. బాధను జయించి వచ్చేవాడు, శ్రమను జయించి వచ్చేవాడు, బాధను అనుభవిస్తాడు కానీ బాధను లెక్క చేయడు. బాధను భరిస్తాడు, బాధల వైపు చూడ్డు. వాడు ఎన్ని బాధలు వచ్చినా, పాట ఉంది కదా, ఎన్ని బాధలు నన్ను ఇబ్బందు ఎంత కష్టమొచ్చినా అంటే వాడు బ్రతుకెందుకంటే బాధల వైపు చూడడం కాదు, లోకం వైపు చూడడం కాదు, మనుషుల వైపు చూడడం కాదు. వాడు బాధలు భరించిన, కష్టాలు భరించిన, వేదన భరించిన, వ్యాధులు అనుభవించిన వాడు తనలో ఉన్న దేవుణ్ణి చూస్తాడు తప్ప, తనను సృష్టించిన దేవుని వైపు మళ్ళుకుంటాడే తప్ప శ్రమల వైపు, మాటల వైపు, అవమానాల వైపు, నిందల వైపు, అపహాస్యాల వైపు వాడు కృంగిపోడు, వాటి వైపు చూడడు. ఎందుకంటే వాడు క్రైస్తవుడు. అండి. వాడు యుద్ధం చేయాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఆనాడు యెరూషలేములో కట్టబడిన ప్రాకారాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ ప్రాకారము దేనికంటే, ప్రాకారము ఎందుకు కట్టాలంటే నువ్వు భద్రపరచబడాలంటే ప్రాకారం ఉండాలి. లోపల ఎలా పడుకుంటాడు? ప్రశాంతంగా పడుకుంటాడు. అంత మాత్రమే కాదు, ప్రాకారం ఎందుకో తెలుసా? స్థిరంగా బలంగా ఉంటుంది. ప్రాకారం కలిగిన వాడు స్థిరంగా ఉంటాడు,
బలంగా ఉంటాడు. ప్రాకారం ఇంకెందుకంటే వాడు నెమ్మదిగా ఉంటాడు. చెప్పాలి, ఎలా ఉంటాడు? ఎప్పుడైనా చూసారా? పడుకునేటప్పుడు ఏమంటారు తెలుసా? గేటుకి తాళం వేయండి, తలుపు గెడబెట్టండి. తలుపుకి గెడబెట్టిన తరువాత, గేటుకి తాళం వేసిన తరువాత వీడు ధైర్యంగా పడుకుంటాడు. అంటే ప్రాకారము నెమ్మదినిస్తుంది, ప్రాకారము స్థిరంగా బలంగా ఉంచుతుంది, ప్రాకారము నీకు హద్దును సూచిస్తుంది, ప్రాకారము నీకు సంరక్షణ ఇస్తుంది, ప్రాకారము నీకు సమాధానాన్ని ఇస్తుంది. మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు, మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు, మీ సహోదరుల కొరకు మీ నివాసములు మీకుండునట్లుగా మీరు ఏం చేయుడి? గట్టి చెప్పండి, యుద్ధము చేయుడి. యుద్ధము ఎందుకు చెయ్యాలి అంటే ప్రాకారము కట్టాలి. ఇప్పుడు నీవు ఈ ప్రాకారము కట్టడం యొక్క అవసరత ఎందుకనంటే, ప్రాకారం ఉంటే చదువుకున్నాం, 5 పాయింట్లు చదివాం. 1 ఏముంది? సరిహద్దు. 2 చెప్పండి, సంరక్షణ. 3 సమాధానం. 4 స్థిరముగా బలంగా ఉంటావు. 5 నెమ్మది కలిగి ఉంటావు. అందుకే ప్రాకారం అవసరం. చాలామంది జీవితాల్లో ప్రాకారం యొక్క విలువ అర్థం కాక, ప్రాకారము అంటే చాలామందికి ప్రాకారాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాకారం మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం తెరుద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం, ధనవంతునికి వాని ఆస్తియే ఏటది? ఆశ్రయపట్టణం. దాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. అది ఎలాగుంటదట? ఎత్తైన ప్రాకారం అట. ఒకడు ధనం ఉంటది, ఆ ధనవంతునికి ఆస్తియే ఆశ్రయపట్టణం. అంటే ప్రాకారం అనగానే మీకు మరొక నిర్వచనం కూడా వచ్చింది. ఒకటి ఆశ్రయపట్టణం అన్నాడు. గత వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? యుద్ధం చేసిన వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంకాలం వేసరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ప్రాకారానికి వెళ్ళిపోతాడు, లోనికి వెళ్ళిపోతాడు. అది యుద్ధనీతి. దైవజనాంగమా, ప్రాకారము అవసరం. చాలామందికి ధనమే వారికి ప్రాకారం, కొంతమందికి బిడ్డలే వారికి ప్రాకారం, కొంతమందికి ఆస్తే వారికి ప్రాకారం. ధనవంతుడికి అట్ట మళ్ళా చదువుదాం. ధనవంతునికి వాని ఆస్తియే ఆశ్రయపట్టణం. వాని దృష్టికి అంటే నాకు డబ్బు ఉంటే చాలు అనుకుంటాడు వాడు. ఒకరోజు అనుకుంటున్నాగా ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, కొట్లలో అనేక సంవత్సరములకు సరిపడిన ఆస్తిని నీ కొరకు కూర్చాను. మనసు పెట్టాలి. కొట్లలో ఆస్తి నీ కొరకే కూర్చా, అది నీ కొరకే కూర్చా. ఈ ఆస్తే నీకు ప్రాకారం అంటున్నాడు వాడు. కానీ వాడికి అర్థం కాదు ఏంటో తెలుసా? ఆ రాత్రి ప్రభు అడుగుతున్నాడట, నీ ప్రాణమును అడుగుతున్నారు. మనసు పెట్టండి, ఏం అడుగుతున్నారు? నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ధనవంతుడికి తన ఆస్తే ప్రాకారం. వాని దృష్టికి ఒక్కొక్కడు చూడండి, నాకేటండి 10 మంది కొడుకులు, 10 మంది కుటుంబాలు, నేను చచ్చిపోతే 10 మంది మోసుకుపోతారు. అప్పుడప్పుడు ఈ పదాలు మనకు వస్తాయిగా. నా కొడుకున్నాడు, నా కూతురుంది, నా వాళ్ళు ఉన్నారు, నేను అంటావే. ఎవరి జీవితంలో ఏ ముగింపు ఉందో ఎవరికి తెలీదు. నీ వెంట వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. ఎవరు నిన్ను ఏ స్థాయిలో తీసుకువెళ్తారో కూడా తెలియదు. నీ జీవితం ముగింపుకి కూడా దైవ కృప నీకు ఉండాలి. ముగింపు కూడా కృప ఉండాలండి. మన ముగింపును గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. నా మరణం కొరకు కూడా నేను ప్రార్థన చేయాలనుకునే వారు ఉండాలి. దేవుడు సంఘములు అలాంటి బిడ్డలు లేపుతున్నారంటే నేను ఆశ్చర్యపడుతున్నాను. మరణానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, ప్రార్థనలో సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు, సమకూర్చుకుంటూ సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
మన జీవితాలలో మన ముగింపు కూడా ప్రాముఖ్యమే. మన ప్రారంభము ప్రాముఖ్యమే, ముగింపు కూడా ప్రాముఖ్యమే. ఇవి సక్రమంగా జరిగించబడాలంటే ప్రాకారం అవసరం. ప్రాకారం అవసరం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో ప్రాకారాలు పాడైపోయాయి. దేన్ని బట్టి పాడైపోయాయి? సామెతల గ్రంథము 25వ అధ్యాయము. త్వరగా చూడాలి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం. ఎక్కువసేపు మాట్లాడిన మనసులో పెట్టండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. 25-28. ప్రాకారము లేక పాడైన పురము ఎట్టిదో తన మనసును అణుచుకొనలేని వాడు అంతే. ప్రాకారానికి నీ మనసుకు ముడివేశాడు. చూడండి, నీకు ప్రాకారం అవసరమా? ముందే చెప్పాను, ప్రాకారం ఉంటే ఏముంటుంది? హద్దులు ఉంటాయి. మనసుకు ప్రాకారం ఎందుకు పోల్చాడు తెలుసా? మనసు సరైనది కాకపోతే మనసుకు ఏముండవు? హద్దులు ఉండవు. ఇష్టానుసారముగా నడుస్తాయి, ఇష్టానుసారంగా బ్రతుకుతాయి, ఇష్టానుసారంగా పెరుగుతాయి. మనసట అడియాశలు కలిగి తిరుగుతుందట. ఏ ఆశలండి? అడియాశలు. ఇక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది మనసు కుదుటిగా ఉండదట. లేనిపోని భ్రమలకు తీసుకువెళ్తుందట, లేనిపోని ఆలోచనలు కలిగిస్తుందట, లేనిపోని చెడు తలంపులు తీసుకొస్తుందట. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండదు. ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందవు, ఉన్నదాన్ని బట్టి సంతోషించవు, ఉన్నదాన్ని బట్టి ఆనందించవు. లేని దాని కొరకు ఆశలు పుట్టిస్తుంది. అందుకే వ్రాయబడిన మాట, శరీర ఆశ, ప్లీజ్, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి శరీర సంబంధమైనవే. ఇవి ఎలాంటి వాట? శరీర సంబంధమైనవి. శరీరాశలు మన జీవితాలలో పెళ్ళు బిగుతూ ఉన్నాయి. నేత్రాశలు మన జీవితాలలో పెళ్ళు బిక్కుతూ ఉన్నాయి. వాటి కొరకు, ఆ శరీర ఆశ కొరకు, నేత్రం యొక్క ఆశ కొరకు జీవపు డబ్బు అంటే దాన్ని పొందడం. దాని కొరకు ఎంత పనైనా చేసేస్తాం. ఏమనుకోకండి, ఈరోజు ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు పొడుచుకుంటూ, గత కాలం మీకు జ్ఞాపకం చేశాను. ఒక తండ్రికి 2 కుమారులు. అన్నయ్య అనుకుంటున్నాడు, ఇదిగో నా ఆస్తి నేను తీసుకున్నాను, కానీ మా తమ్ముడు లేకపోతే ఈ ఆస్తి నాదే కదా, మా తమ్ముడిని లేకుండా చేస్తే దరిద్రం పోద్దనుకొని, బాగా వినండి, తమ్ముడు పొలంలో పని చేస్తుంటే కాలువ పక్కన ఉన్న పొలం దగ్గర తమ్ముడు పని చేస్తున్నాడని తెలుసుకొని తమ్ముడు దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడుతూ, నేను చూడాలందరా అని చెప్పి మాట చెప్పి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని వెనక నుండి పొడిచి చంపేశాడు. ఎంత కసో చెప్పమంటారా? తమ్ముడి యొక్క శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కాలువలో ఒక్కొక్క ముక్క జార విడిచి, వీడు సంబరపడిపోయి కత్తి కొడుక్కొని ఒళ్ళు కొడుక్కొని శుభ్రంగా బయలుదేరి తిరిగి వచ్చేస్తుండగా తమ్ముడు తెచ్చిన క్యారేజీ కనపడిందట. మా తమ్ముడు ఎలాగ లేడు, ఆడు తెచ్చిన క్యారేజ్ ఉంది కదా, అది తిని ఇంటికి పోదాం, కనీసం ఇదైనా మిగిలింది, ఇక ఇటు పోయాడు, దరిద్రం పోయింది అనుకొని ఆ క్యారేజీ తిన్నాడు. కాకపోతే ఇంటికి రాలేదు, అక్కడే పడిపోయాడు. మీకు అర్థమై ఉండాలా? అన్నయ్య వస్తున్నాడు అని ముందే ఎరిగి, అన్నయ్య లేకపోతే ఈ ఆస్తి నాదే కదా అనుకొని ఆల్రెడీ క్యారేజ్లో ఏం కలిపి ఉంచాడట? విషం కలిపి ఉంచాడట. ఇప్పుడు ఆడు ఏం తిన్నాడు? విషాన్ని తిన్నాడు. కనుక ఈడేమయ్యాడు? ఈడు పోయాడు. ఆడున్నాడా? ఆడు పోయాడు. ఇప్పుడు ఆస్తి ఉందా పోయిందా? ఉందే, కానీ వీళ్ళు లేరు. చాలాసార్లు మన మనస్సులు ఆశలలోకి వెళ్ళిపోయి దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి లేదు. నన్ను క్షమించండి, ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందనివాడు ఎంత సంపాదించిన వాడికి తృప్తి ఉండదు. వాడికి తృప్తి రానే రాదు. కారణం ఉన్నదాన్ని బట్టి ఆనందించేవాడు కాదు వాడు.
లేని దాని కొరకు ప్రయాసపడేవాడు. చాలామంది జీవితాలలో మనసులు ఆశలతో నింపబడి ఉన్న సౌఖ్యాన్ని విడిచిపెడతారు, సుఖాన్ని విడిచిపెడతారు, సంతోషాలు పోగొట్టుకుంటారు. జీవితకాలంలో ఉదయకాలం లేచిన తర్వాత నాకు ఒక ఆలోచన ప్రారంభమైంది. ఇప్పుడు 2023 సంవత్సరం కూడా గడిచిపోతుంది. మహాదేవుని కృపను బట్టి 2023 సంవత్సరం క్షేమంగా ఆయన పరిచర్య చేయడానికి భాగ్యం ఇచ్చాడు. వచ్చే సంవత్సరం కూడా పరిచర్య చేయాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలిగా. శరీరపు తత్వం మారుతుంది, నా ఆకారం మారుతుంది, నా శరీరంలో భాగాలలో సత్తువ తగ్గుతుంది. ఇక పెరిగే కొలది సత్తువ తగ్గేది కానీ పెరిగేది కాదు, ఇక రాదు. మన జీవితాలలో దుర్దినాలు రాకముందే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అను చెప్పు సంవత్సరాలు రాకముందే, అవి నీ చెంతకు రాకముందే, అవి నిన్ను వెంటాడకముందే నా జీవితంలో దుర్దినం వచ్చింది, నా జీవితంలో చెడు ప్రారంభమైంది, నా జీవితానికి ఆశల వలన నాకున్నటువంటి దౌర్బల్యం ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ దరిద్రం పెరిగిపోయిందండి కదండి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలు పోయాయి, ఆప్యాయతలు అనుబంధాలు పోయాయి. ఇంకా ఏమనుకోకండి, ఎంత దౌర్బల్యం వచ్చిందంటే ఒక్కరినొక్కరు మోసం చేసుకునే దౌర్బల్యత కలిగింది. కారణం ఏంటో తెలుసా? ప్రాకారం లేదు నీ మనసుకు, హద్దు లేదు. ప్రాకారం ఉంటే హద్దు ఉంటుంది, ప్రాకారం ఉంటే సంరక్షణ ఉంటుంది, ప్రాకారం ఉంటే సమాధానం ఉంటుంది, ప్రాకారం ఉంటే స్థిరంగా ఉంటావు, బలంగా ఉంటావు, ప్రాకారం ఉంటే నెమ్మదిగా ఉంటావు. మనసు పెట్టాలి, ఏముంటావు? నెమ్మదిగా ఉంటావు. ఈరోజు మన గృహాల్లో ప్రాకారం ఉందా? భర్త బాగుండాలని కోరుకుంటున్నావు, కానీ భర్త బాగుండాలంటే భర్త కూడా ప్రాకారం ఉండాలి కదా. ప్రాకారం కట్టే పని నీదే కదా. నీ భార్య బాగుండాలని కోరుకుంటున్నావు, నీ భార్య బాగుండాలంటే ప్రాకారం ఉండాలి కదా. అంటే హద్దులు ఉండాలి, సంరక్షణ ఉండాలి, సమాధానం ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి నీ కుటుంబంలో. అది ఉండాలంటే భర్తగా నీ స్థానం ప్రాకారం కట్టు, భార్యగా నీ స్థానం ప్రాకారం కట్టు. మళ్ళా చదువుదాం. మీ నివాసములు మీకుండునట్లు ఏం చేయాలి? యుద్ధం చేయి. ప్రాకారం కట్టడం అంటే హద్దు పెట్టుకోవాలంటే యుద్ధమే జరుగుతుంది. ఆ ప్రక్క స్థలం వాడికి, ఈ ప్రక్క స్థలం వాడికి మధ్య ఏం జరుగుతుంది? యుద్ధమే, యుద్ధమే. మీకు తెలుసా, చిన్న చిన్న విషయాలకి చంపేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి కక్షలు పెంచుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి ఏమండి, ఒకరి మీద ఒకరు కుయుక్తితో, కపటాలతో, కోపాలతో, ఆవేశాలతో ఈరోజు సమాజాన్ని మొక్కలు చేసుకున్నారు. మనసుకు హద్దులు లేక, మనసులు కలవక, మనస్తత్వాలు ఒకటి కాక ఈరోజు కుటుంబాలు భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయాయి. అందుకే మనసు పెట్టండి, వినాలి ప్లీజ్. మన జీవితాల్లో ఏముండాలో తెలుసా? ప్రాకారం అండి. చెప్పండి, ఏముండాలి? గట్టి చెప్పండి. ఇప్పుడు నెహెమ్యా ప్రాకారం ఎలా కట్టమంటున్నాడు తెలుసా? ఒక చేతితో ఆయుధం పట్టుకోండి, ఒక చేతితో పని చేయండి. ఒక చేతితో ఆయుధం పట్టుకోండి, ఒక చేతితో పని చేయండి. ఎందుకో చెప్పనా? మీ నివాసాలు మీకు ఉండాలంటే, మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు, మీ సహోదరుల కొరకు, మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు మీ నివాసములు మీకు ఉంటున్నట్లు ఏం చేయుడి? గట్టి చెప్పండి. యుద్ధము చేయుడి, యుద్ధము చేయుడి. యుద్ధము చాలా అవసరం. ఎదరికొచ్చండి అయ్యా, సత్యానంద గారు ఎదరికొచ్చేయండి. మీ నివాసములు మీకు ఉండాలంటే యుద్ధము కావాలి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎందుకు చేయాలో తెలుసా?
ప్రాకారం కట్టాలి. కొన్నిసార్లు నీ భార్యగా నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీకు నెమ్మది ఉండదు. అందుకే యుద్ధం చేయాలి. ప్రార్థనకి ఆటంకం, పాటలకు ఆటంకం, ప్రభు పనికి ఆటంకం, పరిచర్యకు ఆటంకం, అనేక ఆటంకాలు కలుగుతాయి. యుద్ధం అవసరమా? యుద్ధం అవసరం. యుద్ధం అవసరం. యుద్ధము కావాలి. యుద్ధము చేయాలి. ప్రాకారము లేకపోతే పాడైపోద్దట పురం. ప్రాకారము లేని పురం అంటే ఏమవుతుంది చెప్పండి? పాడైపోద్దట. ప్రాకారము లేకపోతే పురము పాడైపోద్దట. చూడండి, దయచేసి గమనించాలి. అందుకే ప్రాకారాన్ని ఎందుకు కట్టమంటున్నాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం తెరుద్దాం. నెహెమ్యా గ్రంథం అందరూ తెరవాలి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములో అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. అందరు నాతో చెప్పండి, మనము ఇక మీదట నింద రాకుండా. ప్రాకారం లేకపోతే ఏముంటుంది? నింద. గట్టి చెప్పండి. ప్రాకారం లేకపోతే ఏమొస్తుంది? నింద. మనము నింద రాకుండా మనసు పెట్టండి. ఎక్కువసేపు మాట్లాడను. మీ మనసులో వాక్యం వైపు ఉంచండి. ఎవరైనా వచ్చిన వారు ఉంటే రిసీవ్ చేసుకోండి. లేచి కుర్చీలు ఇవ్వడానికి ట్రై చేయండి. అందరికి వందనాలు. కొంచెం గట్టిగా రైట్ మనసు పెట్టండి. నెహెమ్యా అంటున్నాడు, నింద రాకుండా. ఏమి రాకుండా? నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. ఎందుకు ప్రాకారము కట్టాలో తెలుసా? నింద రాకుండా ఉండడానికి. ఈరోజు నీ ఇంటికి ప్రాకారము లేకపోతే నిందలు మోస్తావు. నీ బిడ్డలు బాగోపోతే, నీ కుటుంబం బాగోపోతే. మా నాన్నగారుని కాపురంలో ఉన్నటువంటి కుటుంబం, కాపురం కాదు కోరుకొండే, అనగా జాజుల సత్యానందం గారు ఉన్న ఏరియాలో, వాళ్ళ ఇంటి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక ముసలావిడ ఉండేది. ఆవిడికి నడువంగిపోయిన ఆవిడ. మా రాజాని నేను ఎక్కువ కలిసి తిరిగేవాళ్ళం. ఎక్కడ తిరిగినా మంచి కుదురు కదా, ఇద్దరం కుదిరే. మావోడు పని ఏంటంటే ఏదైనా నాతో చేయించేవాడు. మావోడు సైలెంట్గా చూసేవాడు. అందుకే చేసినోడు దెబ్బలు తగ్గుతాయి, చేయించినోడు దెబ్బలు తగ్గుతాయా? గట్టిగా దెబ్బలు నాకు చేయించింది ఆయన. నడువంగిపోయి ఆ పొంతుండేది అక్కడ సత్యానందం గారి ఏరియాలో. పొంతుండేది. ఆయనకు కూడా తెలిసా గొడవ. పొంతుండేది. సరిగ్గా ఏదో మరి వాస్తవం చెప్పాలి కదా, సినిమాలో చూసాం. నడువంగిపోయిన ఆవిడని ఎలాగ పైన కూర్చుంటే తంతే ఆ కాలంలో పడితే ఏమైంది? నడు నిబ్రంగా వచ్చేసింది. అందుకని మా అని అన్నాడు, ఒరే తిన్నగా వెళ్ళి తన్నేరా అన్నాడు. మనం ఏం తక్కువ తిన్నామేటి? ఎగురుకుంటా దూరంగా వెళ్ళి తన్ని అయితే 3 మొక్కలు వేసేసింది మహాతల్లి ముసలిదే. 3 మొక్కలు ఎత్తేసింది కానీ నడుము మాత్రం అలాగే ఉంది. ఉన్న నడుము ఇంకా వంగిపోయింది. ఈ లోపల కర్రలేసుకొచ్చేసారండి. కర్రలేసుకొచ్చేసారు. నేను ఉన్నాను. మా నాన్నగారిని వాడిని పదమెట్టి తెలుసా? ఎప్పుడు కాపురం వాళ్ళు ఎప్పుడు మా అమ్మగారిని కానీ మా నాన్నగారి మీద ఎప్పుడు అంటే మాట మాట్లాడిన సందర్భాలు లేదు. కానీ నేను చేసిన ఘనకార్యానికి నువ్వు మనిషివా పశువా? మొదటి పదం. నువ్వు మనుషులకి అన్నావా? డాష్ పుట్ చేయండి. అన్న పాపానికి నన్ను కొట్టిన దెబ్బలు ఎంత అంతా కాదు. మా ఊడు సైలెంట్ కదా. ఎవరో మా అనియ నన్ను దెబ్బలు కొడుతుంటే పారిపిడి ఎక్కడ పారిపిడి వెళ్దావు. దెబ్బకు దొరికేవాడు కాదు మా వాడు. దెబ్బలు నాకు. కానీ మీరు గమనించారా? నేను చేసిన పనికి ఎవరికి అవమానం వచ్చింది? తల్లిదండ్రులకి. ఏమని వాడారు? ఏమండి నువ్వు మనిషివా
పశువా ఎలుగు వంటలు అనుకుంటాను వాళ్ళు. ఆ ఇంటి పేరు నాకు గుర్తులేదు, ఇక్కడ మీ పక్కన ఉండేవారు అంబటోళ్ళు. ఆయన ఇంటి పేరు కూడా గుర్తుంది ఆయనకి. అంటే మనం చేసే కార్యాల వలన ఇప్పుడు తల్లిదండ్రులకు అవమానం. అందుకే కదా అక్కడ ఎంత స్పష్టంగా వాడాడు చూడండి. మీ కుమారుల కొరకును, మీ కుమార్తెల కొరకును, మీ భార్యల కొరకును, మీ సహోదరుల కొరకును. అప్పుడు మీరు మాట అనాలి, ఏమని? మీ భర్తల కొరకను లేదు కదండి అనాలి. మనం తెలివైన వాళ్ళం కదండి. మీ భర్తల కొరకను లేదు కదండి అనాలా. కానీ అక్కడ మీరు వాడే పదం ఏంటంటే యజమ్మా, అక్కడున్న పురుషులతోనే మాట్లాడుతున్నాడు నెహెమ్యా. మీ అనే పదంలో ఏళ్ళు ఉన్నారా? ఉన్నారు. భర్తల కొరకు ప్రార్థన చేసే భార్య ఉండాలి. ప్రాకారం అంటే మొదటి ప్రాకారం ఏంటో తెలుసా? నీ ఇంటిలో ప్రార్థన, నీ భర్త కొరకు ప్రార్థన, నీ భార్య కొరకు ప్రార్థన, నీ బిడ్డల కొరకు ప్రార్థన, నీ సహోదరుల కొరకు ఏంటి? ప్రార్థన. మీ నివాసములు మీకు ఉండాలంటే ఏముండాలి? చెప్పండి ఏముండాలి? ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. నీకు నిందర, ఆ ప్రాకారము నీకు నింద రాకుండా చేస్తుంది, నిందరు నీ మీద పడకుండా చేస్తుంది, నీ కుటుంబానికి సంరక్షణగా నిలబడుతుంది ప్రాకారం. ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది. ప్రార్థన నిన్ను ఉన్నతమైన శిఖరాన్ని నిలబెడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడు వట్టిగా పోయేది కాదండి. నీవు అనుకోవచ్చు చాలాసార్లు, ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, నాకేంటి లాభం కలిగింది? నువ్వు లాభాన్ని వెంటనే చూడలేకపోవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తున్నాడు. ప్రమాదాల నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి, అనేకమైన పరిస్థితి నుంచి తప్పించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు కలిగి ఉన్న ప్రాకారమే. ఎంతోమంది నేల రాలిపోతున్నారో నువ్వు బ్రతుకున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కట్టుకున్న ప్రాకారం ఒక కారణం అయితే దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. కారణం నీ దగ్గర ఉన్న ప్రాకారం ఉంది కనుక. నీకు ఇంకా టైం ఉంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను కాబట్టి తెలియకుండా, నేను కాబట్టి ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావే. కాదండి, కాదు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే మనకు పాడుతున్న పాటల్లో మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. కాబట్టి మారు మనసు పొందాలి, మనసు మారాలి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన జీవితాల్లో మార్పు రాకపోతే ఏటల కాలం ఒకలాగా ఉంటాం అనుకుంటున్నారా? ఈ సంవత్సరం బాగున్నావంటే ఎవరు పెట్టిన భిక్షది? మర్చిపోయావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? ప్రాకారాన్ని విడిచిపెడుతున్నావా? ప్రాకారము లేకపోతే మొదటి సమస్య ఏదో తెలుసా? నింద. అదే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 1-4 వచనాలు మనం చదివితే, హగల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అని ఒకడును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను కూర్చొయ్యు యెరూషలేమును కూర్చొయ్యు నేను వారిని అడుగగా, అండర్లైన్ చేసుకోండి, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు. వినండి, నోట్ చేయండి. ఎందుకు ప్రాకారం అవసరం అంటే నింద రాకుండా ఉండాలన్నాడుగా. ఎందుకు? నీ ప్రాకారం లేకపోతే ఏముంటుందట? ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను, శ్రమను
ఏం పొందుతున్నారట? నింద. నిందను పొందుతున్నారు. శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ఎందుకు శ్రమలు నిందలు వచ్చాయంటే యెరూషలేము యొక్క ప్రాకారము ద్రోయబడినది. ఏమంటే వినాలి, ఏమైంది? పడద్రోయబడినది. అది ప్రాకారం పడిపోయింది. దాని గుమ్మములను అగ్ని ప్లీజ్ చేత ప్లీజ్ ప్లీజ్ కాల్చబడినవి. కొంచెం మనసు పెట్టండి. ప్రాకారం పడిపోయింది. ఇప్పుడు ఏమొచ్చాయి? శ్రమలు, నిందలు. వందనాలండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నీకు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు వస్తున్నాయనంటే మన దగ్గర ఏమి లేదని అర్థం. గట్టి చెప్పాలి, ఇంకా గట్టి చెప్పండి. ప్రాకారం లేదు, ప్రాకారం లేదు. ఇంకా అర్థం ఇలా చెప్పనా? నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఎరిగితివా? దేవుడు అడుగుతున్నాడు. వీడు అంటున్నాడు, వాడు ఓరకని యందు భయభక్తులు కలిగి లేడు. ఎందుకు అతనుకు అలాగున్నాడో చెప్పనా? నీవు అతని కలిగిన సమస్తానికి కంచెవేసి ఏమేసావు? కంచి వేసావు. అంటే ప్రాకారం ఉంది, ప్రాకారం ఉంది. నీవు అతని కలిగిన సమస్తాన్ని చుట్టూ ఏమేసావు? కంచి వేసావు. భద్రత ఉంది, ప్రాకారం ఉంది. కనుకనే నేను అతనిలోనికి ప్రవేశించలేకపోతున్నాను. ఒక మాట చెప్తానే. ఇప్పుడు ఇంటికి ప్రాకారము దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అతడు, మీరు బాగా వినండి, ప్రాకారం తీసివేస్తే ఏమొచ్చింది? శ్రమ. యోబు గారికి ఏం సంభవించాయి? నింద. యోబు గారు ఏం పొందారు? అవమానం. ఒకానొక సందర్భంలో అంటాడు, నేను వీధులకు వెళితే నన్ను చూసిన వాడు లేచి నిలబడేవాడు. ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు గల వారు నన్ను ఏం చేస్తున్నారు? అవమానం, ఎగతాళి చేస్తున్నారు. దైవ జనాంగమా, ప్రాకారం అనేది లేకపోతే నిందలకు వెళ్ళిపోతావు. ప్రాకారం లేకపోతే శ్రమల పాలవుతావు. ప్రాకారం అనేది నీ జీవితానికి అవసరం. ప్రాకారం లేదు కనుక ఎందుకయ్యా శ్రమ వచ్చింది, ఎందుకయ్యా నింద వచ్చింది అంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ప్రాకారము పడగొట్టబడింది. చెప్పాలి, ఏమైంది? అందుకే ఏమొచ్చింది మనకి? నిందయు, శ్రమయు. చెప్పండి, మనకు వచ్చాయి. ఏమొచ్చాయట? నిందలు, శ్రమలు వచ్చాయి. ప్రాకారం పడిపోయింది, నిందలు, శ్రమలు వచ్చాయి. ప్రాకారం కూలిపోయింది కాబట్టి నింద, శ్రమలు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం కట్టాలి? ప్రాకారం కట్టాలి. ప్రాకారం కట్టడం అంటే మామూలు పని కాదయ్యా. ప్రాకారం కట్టడానికి యుద్ధము చెయ్యాలి. మీకు గతంలో చెప్పేశాను, నువ్వు ప్రార్థన చేద్దామంటే నీ శరీరం సహకరించదు. ప్రభు పని చేద్దామంటే శరీరం సహకరించదు. మీ అవయవాలలో భోగేచ్ఛలు చెప్పేశాను పోయిన వారం, అంతకుముందు వారం. మనిషి అట పాపేచ్ఛలు, భోగేచ్ఛలు, యవనిచ్ఛలు, శరీరేచ్ఛలతో నింపబడిన వాడు ప్రాకారం ఏం కట్టగలడండి? ప్రాకారం ఏం కట్టగలడు? ప్రాకారము కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పాపేచ్ఛలను జయించాలి. ప్రాకారము కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భోగేచ్ఛలు. అక్కడ అంటాడు, యాకోబు పత్రిక గతంలో చదివించాను, మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛలు. ఒక మాట చెప్పనా? అందరూ వందనాలు చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. మీరు కూడా చెప్పండి. ఒకసారి మీకు ఒక సంగతి చెప్తాను. ఎప్పుడైనా భార్య భర్తను ఎందుకు దెబ్బలాడుకుంటా తెలుసా? మనసులో ఏదో ఉంటుంది, మనసులో ఒకటి ఉంది. అది భర్త వ్యక్తపరచలేడు, భార్య వ్యక్తపరచలేదు. మనసులో ఉన్న కోరిక, ఆ మనసులో ఉన్న ఆలోచన వీళ్ళిద్దరి మధ్య ఏమి రానివ్వదు? సమాధానాన్ని రానివ్వదు. ఇంకొక మాట చెప్పనా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారంటే అర్థం తెలుసా? మనసులు రెండు ఏకమయ్యాయని అర్థం. అంటే భర్త గురించి ఆలోచించింది భార్య, భార్య గురించి ఆలోచించింది భర్త. అప్పుడు మనసులు ఏమవుతాయి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏకమవుతాయి, సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు వచ్చాయి అంటే అర్థం ఏంటంటే మనస్సులు వేరయ్యాయి, మనస్తత్వాలు వేరయ్యాయి. లోపల ఉన్న ఆలోచనలు వాళ్ళని కుదరచడం లేదు.
ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారా? నీ మనసులో ఏదో పెట్టుకున్నావనుకోండి, నీ పక్కోడితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా కక్కేయడానికి ప్రయత్నం చేస్తావు, అస్సలు ఆపుకోలేవు. ఎప్పుడైనా ప్రాక్టికల్ చూడండి. ఏదన్నా కోపం లోపల ఉందనుకోండి, ఆపుకోలేము, అస్సలు ఆపుకోలేము. ఖచ్చితంగా బయట వ్యక్తపరచడానికి లోపల ఉన్న ఫీలింగ్ని కుదరదు కదా మనకి డీలింగు, ఏదో రకంగా బయట పెట్టేస్తాం. డైలాగులు వేసో, ఇంకోటి వేసో, ఇంకో పని చేసో. మీ ఇంట్లో సన్నివేశం చెప్పనా? చెంబు పగిలిపోయో, దాక పగిలిపోయో, మొత్తానికి ఏదో రకంగా పిల్లల మీదో, లేకపోతే తలుపు మీదో, చివరికి ఎదురుగా వచ్చిన కుక్క మీదో. కాదా అని అడుగుతున్నాను. ఎందుకు? మనసు నెమ్మది లేదు. అందుకే రాయబడిన మాట, నింద రాకుండా. ఎందుకు నింద వెనకాలే శ్రమ నిందలు ఎందుకు వచ్చాయంటే ప్రాకారము కోల్చబడింది, అగ్నితో అది ఏం చేయబడింది? కాల్చబడింది. అందుకే ప్రాకారము లేకపోతే ఏమొస్తుందట? చెప్పలు ఏమొస్తుంది? శ్రమ. నువ్వు ప్రాకారము కడుతుంటే వినాలి, ప్రాకారం కడుతుంటే నీకు అనేకమైనటువంటి అభ్యంతరాలు కూడా వస్తాయి. చదువుదాం మాటలు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. తెరుద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయములో, నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బేటలు లేకుండా సంపూర్ణముగా గోడ కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరేబియుడైన గెషెమును మా శత్రువుతో మిగిలిన వారును విని, మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి. వినాలి. వందనాలండి, గట్టి చెప్పండి. నువ్వు ప్రాకారం గడుగుతుంటే మొట్టమొదట నీకు హాని చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరి ద్వారా? శత్రువు ద్వారా. చెప్పండి రా, ఎవరి ద్వారా? గట్టి చెప్పండి. అయ్యి బాబు, అంత సీరియస్గా ఉన్నారా? అలా అందరికి వందనాలండి. నువ్వు ప్రాకారం కడుతుంటే ఎవరో శత్రువు ప్రయత్నం చేస్తాడట. ఇక్కడ 3 వచ్చారు. ఎవరో? సన్బల్లటు, టోబియా, గెషెము అనేవాడు కదండి. వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేశారట? ఏమండి? ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒక దాని దగ్గర కలుసుకుందాము రండని నా యొద్దకు ఏం పంపారంట? ఏమంటే ప్రాకారం కడతంటే నెమ్మదిగా కట్టే ఆ ప్రాకారం ఆపాలని శత్రువులు బయలుదేరి ప్లాన్ ఇచ్చారట. పలానా చోట కలుసుకుందాం రా అన్నారంట. అప్పుడు ఏం చేశాడట? 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది. అందరు చెప్పండి, నేను చేయు పని గొప్పది. అందరు గట్టి చెప్పండి రా, నేను చేయు పని గొప్పది. ఏం పని? ఏం కడుతున్నాడు? గట్టి చెప్పండి. ప్రాకారం కడుతున్నాడు. గట్టి చెప్పండి, ఏం కడుతున్నాడు? ప్రాకారం. నీ ఇంటికి కూడా ఏముండాలా? ప్రాకారం ఉండాలి. ఇప్పుడు చెప్తాను, షార్ట్లో చెప్పేస్తాను. ఈ వారం ముగింపు కదా. ప్రార్థన ఒక ప్రాకారం, విశ్వాసం ఒక ప్రాకారం, నిరీక్షణ ఒక ప్రాకారం, ప్రేమ ఒక ప్రాకారం. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఈ ప్రాకారాలన్నీ కూడా ఎక్కడ ఉండాలా? మన ఇంట్లో ఉండాలా? ఇవి మామూలుగా వస్తాయా? రావు. నువ్వు ప్రేమగా ఉంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను పడగొట్టడానికి, చెడగొట్టడానికి, నీ మీద భయానకమైన దుస్థితిలో మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారు. నువ్వు కూడా ఆ మాటలకే పడిపోతావు. మంచి మాటలు పడవు, చెడు మాటలకే పడిపోతావు. పలానా వ్యక్తి నిన్ను ఇలా అన్నాడు అనుకోండి నాతోటి, ఇంకా నా మనసులో నెమ్మది ఉండదుగా. నేనేమంటాను తెలుసా? అసలు అంతటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా దేవుడు సహాయం చేయనుగాక. అది గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ప్రభు పని చేసేవారు ఎంతమంది ఉన్నా కాళ్ళు కడగడానికి నేను సిద్ధం. ఇది మన పని కాదు. ఎవరి పని ఇది?
దేవుని పని. దేవుని మందిరానికి సంబంధించి సంఘాన్ని కూడగట్టడంలో, సంఘ పరిచర్యలో నువ్వు ఎంత పని చేస్తావో ఇంకా నేను చెప్తున్నాను, నాకు నేను తగ్గిపోయి మీ దగ్గర కాళ్ళు కడగడానికని సిద్ధం. సంఘాన్ని పాడు చేసే పనులు మనలో ఉండకుండా దేవుడు సహాయం చేయనుగాక. మీకు అర్థం కావడం లేదండి. మీరు ఉన్నా లేకపోయినా మీ పేరు మర్చిపోకూడదండి. మనిషి ఉంటాడో పోతాడు, ఉంటాడు పోతాడు. అది ముఖ్యం కాదు. నువ్వు దేవుని కొరకు చేసే పనులు ఉంటాయి చూడు, అది చాలా ముఖ్యమైనది. అందుకే అంటున్నాడు చూడండి నెహెమ్యాలో, అందుకు నెహెమ్యా నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను మనం అనగలమా? ఈవేళ ఆదివారం ప్రభు యొక్క పునరుత్థాన దినం. ఇదిగో కొన్ని కుర్చీలు ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఎందుకని? ఫంక్షన్లో. మా ఐదారిది ఆదివారమే మనకి ఫంక్షన్లో. ఆదివారమే చక్కటి పలావు, చికెను, కొబ్బరన్నం, రకరకాల వెరైటీలు, గారెలు, బూర్లు, ఇవన్నీ ఆదివారమే. ఇవన్నీ కూడా సెలవు రోజు కదండి. మన అనగలమా మాటలో? ఫంక్షను దేవుడు ముఖ్యమా, ఫంక్షన్ ముఖ్యమా అంటే ఏం చెప్తావు? గట్టి చెప్పండి. అబ్బా ఎవర్రా దేవుడు ముఖ్యమైన వాళ్ళు? అయినా బంగారు తల్లిలో అంత ముఖ్యమంటామా? ఒకనాడు అన్నీ విడిచిపెట్టి వచ్చేవారండి. మా నాన్నగారిని ఇప్పటికి నా మైండ్లో ఎందుకు గుర్తుపెట్టుకుంటాను చెప్పమంటారా? పాత సంవత్సరం అంతా గుర్తుంటుంది. ఆదివారం మా తాతయ్య చచ్చిపోయారు, మా నాన్నగారు తండ్రి చనిపోయాడు. ఎవరికైనా గుర్తుందా అండి? శవం అక్కడే పెట్టారు. ఇక్కడ ఏం చేశారు? ఆరాధన చేశారు. శవం అక్కడ పెట్టి ఇక్కడ ఆరాధన చేశారు. మన సోదరుడు రంగారావు గారు వాక్యం చెప్పారు. ఇక్కడ శవం అక్కడ పెట్టి ఇక్కడ ఆరాధన. మా నాన్నగారు కూడా ప్రార్థన కూర్చున్నారు. ఇంకా విచిత్రం చెప్పనా, మా చేతుల్లోనే చచ్చిపోయారు. మా నాన్నగారు తండ్రి మా చేతుల్లోనే మాట్లాడుతూనే చనిపోయాడు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ మా తాత అయితే వెరైటీ కోరికలన్నీ కోరుకున్నాడు. మా అమ్మగారు తండ్రి కూడా కూర్చొని చచ్చిపోయాడు. మా నాన్నగారు తండ్రి కూర్చొని చచ్చిపోయారు. మా నాన్నగారు కూడా కూర్చొని చచ్చిపోయారు. ఇంకా విచిత్రం చెప్తాను, మా నాన్నగారు తండ్రి ఇటువైపు ఫేస్ పెట్టి చచ్చిపోయారు. మా అమ్మగారు తండ్రి ఇటు తిరిగే కూర్చొని మాట్లాడుతూ చనిపోయారు. మా అమ్మగారిని ఆడవద్దని చెప్పి చచ్చిపోయారు. మా నాన్నగారు అయితే నాతో మాట్లాడి ప్రాణం వదిలేశారు. ఆడ కూర్చొనే. కానీ శవం అక్కడ ఉంటే ప్రార్థన జరిగించాడండి ఈయన. శవం అక్కడ ఉంది, ప్రార్థన జరిగించాడు ఇక్కడ ఈయన. యథావిధిగా పాటలు పాడారు, యథావిధిగా వాక్యం చెప్పారు, యథావిధిగా ఆరాధన చేశారు. అంటే నీ జీవితంలో నీ దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే, నీ దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇస్తే, ఏమండి బైబుల్ స్పష్టంగా వ్రాయబడింది. కొలసి పత్రిక తెరవండి. కొలసి పత్రిక ప్లీజ్. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో పౌలు మహాశయుడు ఈ సంగతులు వారికి విశదీకరిస్తూ తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట 18వ వచనం అనుకుంటున్నాను. చూడండి 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. అందరు చెప్పండి ఆయనకు. అందరు గట్టి చెప్పండి ఆయనకు. ఇంకా గట్టిగా ఆయనకు అన్నిటిలో ఏమి ఇవ్వాలి? అమ్మా గట్టి చెప్పండి రా, నాకు వినబట్టలేదు ఏంటి రా బాబు, గట్టి చెప్పండి. ఎన్నింటిలో ఇచ్చావా? పని గొప్పది. ఈరోజు పునరుత్థాన దినం, నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నేను పెందలకడే ఉండాలి. ప్రాముఖ్యం ఇస్తే నీకు ఈ వచనమే గుర్తుకు రావాలా. సంఘమును ఆయన శరీరమునకు క్రీస్తే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ఏమి ఇవ్వాలి? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఏమి ఇవ్వాలి? ప్రాముఖ్యత ఉందా ఈరోజు దేవునికి? దేవునికి ఉందా? ఇవ్వగలిగావా? నీ మనసు నా మనసు దేవునికి తెలుసు. నువ్వేమనుకుంటావు చెప్పనా? నేను మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రభు పని చేశాను అనుకుంటున్నావు, కానీ ప్రభుకు నువ్వు ప్రాముఖ్యత ఇచ్చావు లేదో నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీ శత్రువు కూడా గమనిస్తున్నాడు. మర్చిపోకండి, శత్రువు కూడా గమనిస్తాడా? మాట్లాడరేటండి, సీరియస్గా ఉన్నారు అందరూనే. గట్టి చెప్పండి, గమనిస్తాడా?
గమనిస్తాడు. మన గురించి ఆలోచించే వారిలో ఇద్దరున్నారు ప్రాముఖ్యంగా. ఒకడు దేవుడైతే మరొకడు మన శత్రువు. వాడు ఆలోచిస్తాడు. ఆయనకి అన్నిటిలో ఏమి ఇవ్వాలట చెప్పండి, ఏమి ఇవ్వాలి? ప్రాముఖ్యత. అంటే ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలట? సంఘమును శరీరమునకు ఆయనే చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు. ఆయనకు ఎన్నింటిలో? అన్నింటిలో ఏమి ఇవ్వాలి? ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ముందే చెప్తున్నాడు, నీకు శిరస్సు అయిన వాడు ఆయనే. అందుకే మన పాత పాటల్లో సంఘమా మేలుకొనుమా, ఒక్క నిమిషం ఏం చేయమా, మళ్ళీ పడదామా? రెడీ 1 2 నా రాగం చూడకుండా అలా గొంతు పోతుంది. 2-3 చోట్ల మాట్లాడుతున్నాను ఒక రోజుకి. ఈవేళ మళ్ళీ సాయంకాలం 2 స్థలాల్లో వాక్యం చెప్పాలా, రేపు 2 స్థలాల్లో వాక్యం చెప్పాలి. వరుసగా కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడు దీవించుగాక. కొంచెం గట్టి కోఆపరేట్ చేయండి. మీ కోఆపరేషనే నా కోఆపరేషను. సంఘమా ఎంత మేలుకున్నారో పాటకే, ఎంత బాగా పాడారో. మళ్ళీ రిపీట్ చేద్దామా? మీకు ఎంత మేలుకుంటున్నారో మీరు భక్తులు. మళ్ళీ ఒకసారి 1 2 3 ఏమండి? ప్రేమ భావాలని నింపుకొనుమా. ఏ భావాలు? సంఘమా మేలుకొనుమా. కులము స్థలమని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. నచ్చని వ్యక్తి మన పక్క నుంచి కూర్చుంటే బిగుసిపోతున్నాం మనం, ఇలా తిరిగిపోయి. మీకు ఇంటికి వెళ్ళేసరికి మెడ పట్టేస్తుంది, మీకు తెలుస్తలేదు. బిగుసిపోతున్నాం. ప్రాముఖ్యత ఇచ్చావా? లేనిపోయిన ఆలోచనలన్నీ ఇక్కడే. ఎక్కడా? సంఘంలోనే. మర్చిపోకండి. నువ్వు దేవునికి ఎంత విలువనిస్తున్నావో నీ దేవుడు గమనిస్తున్నాడు. నీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అందుకే ఆయనకి ఎన్నింటిలో ప్రాముఖ్యత ఇవ్వాలట? గట్టి చెప్పండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత అంటే అర్థం ఏంటి? ఆధిక్యత. చెప్పాలి ఏంటది? గట్టి చెప్పండి. ఎందుకండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన్ని సంఘమునకు ఏం చేశాడట? శిరస్సుగా ఉంచాను. చాలు. ఎందుకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలంటే నీకు శిరస్సు అయిన వాడు, మీరు బలపరిచేవాడు, ఈ సంఘాన్ని అయితే ఆయన పోషించి సంరక్షించుచున్నాడట. దీని కొరకు ప్రాణం పెట్టాడట. నీ కొరకు ప్రాణం పెట్టాడు తల్లి. అంత తక్కువగా చూస్తున్నాను ఈ దేవుణ్ణి. నేను విమోచించాడండి. నీ దేవుని కృప వల్ల నువ్వు బ్రతికున్నావండి. నువ్వు ఘనపరచబడుతున్నావంటే దేవుని కృపే కదా. దేవుని కృపే కదా. దేవుని దయే కదా. మన జీవితాల్లో ఏ కార్యం జరుగుతున్నా దాని వెనక ఎవరున్నారో గట్టి చెప్పండి. కోల్పోయిన తరువాత, నీ జీవితంలో పోగొట్టుకున్న తరువాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగా నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగా నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు ఏం చెయ్యి? అన్ని అవకాశాలు ఉన్నప్పుడే, అన్ని యోగ్యతలు ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆయనకి అన్నిటిలో ఏమివ్వాలి? ప్రాముఖ్యత. మనసు పెట్టండి. నెహెమ్యా అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయములో 6వ అధ్యాయము. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకును వచ్చుటకై. మళ్ళీ ఒకసారి, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేనెందుకు దాన్ని ఆపాలి? నాకు దేవుడు ముఖ్యం కానీ లోక పని కాదు. నాకు దేవుడు ముఖ్యం కానీ
మరొకటి కాదు. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ పని ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏం ఆప్ చేయాలని? గట్టి చెప్పండి. దేవుని పని ఆపాలని. ప్రాకారము కడుతున్న పని ఆపాలి. ప్రాకారం ఉంటే భద్రత ఉంది, ప్రాకారం ఉంటే నెమ్మది ఉంది, ప్రాకారం ఉంటే సమాధానం ఉంది, ప్రాకారం ఉంటే స్థిరం ఉంది, బలం ఉంది. ఇప్పుడు ఈ ప్రాకార పని ఆపాలనుకుంటున్నారు. నేను మాట చెప్పనా? నీకు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయో తెలుసా? నిన్ను ఆపాలనే. శ్రమలు ఎందుకు వచ్చాయి? నిన్ను ఆపాలనే. బాధలు ఎందుకు వచ్చాయి? నిన్ను ఆపాలనే. పోయిన వారం మీకు ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాను. వాడు గాలం వేసి ఎందుకులాగాడు? నిన్ను ఆపాలనే. నువ్వేం చేశావు? ఆడ ఆపడానికి గాలం వేశాడు, నువ్వు కూడా ఆగావు. ఎవరి మీద నీకు కోపం మళ్ళించాడు? దేవుడి మీద. ఎవరి మీద ఆలోచన తిప్పాడు? దేవుడి నుంచి నేను మళ్ళించాడు. చూసారా? కొన్నిసార్లు మనం అనుకుంటాం మన విరోధిని మనమే హీరోలు చేస్తాం. ఎప్పుడో మాట చెప్తాను, ఏమనుకోకండి. అసలు మన శత్రు గురించి మనం ఎప్పుడు మాట్లాడకుండా దేవుడు సహాయం చేయను గాక. అసలు మన శత్రు గురించి మనకి ఎందుకంటే చాలామంది ప్రార్థన చేసి యేసు రక్తమే జయం, యేసు నామకే మహిమగాను గాక, అపవాదికులకు అనంత ఆడి గొడవ ఎందుకండి? వీడికి ఆడి గొడవ ఎందుకు నీకు? ఆల్రెడీ మీకు పోయిన వారం కూడా జ్ఞాపకం చేశాను. నీ శత్రువుని ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ పాదాల కింద. శత్రువు నీ పాదాల కిందే ఉన్నాడు. ఆడు త్వాకే మెదులుతుంది, తల చెత్త కొట్టబడింది. ఆడికి ఇంకా భయపడుతున్నావు అంటే అర్థం తెలుసా? నిన్ను తొలగించడానికే వాడు టార్గెట్ చేశాడు. నీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసేసుకున్నావు. మైండ్లో ఒకటి ఫిక్స్ చేసావు. ఒక్క మాట చెప్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్త ప్రకారం మనం నడవాలా? మన ఉద్దేశానుసారంగా దేవుడు నడవాలా? గట్టి చెప్పండి. కొన్నిసార్లు మన ఉద్దేశాన్ని రుద్దుతాం. మన ఉద్దేశాన్ని రుద్దుతాం. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కూడా మన చిత్తాన్ని దిగిపోతాడంట. అర్థమైనా చెప్పనా? దేవుడే అపవిత్రతకు అప్పగిస్తాడట. దేవుడే భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగిస్తాడట. దేవుడే చేయరాని కార్యాలు చేయడానికి వదిలేస్తాడట. ఎందుకని? వీడు ఎంత చెప్పినా వినడు, మారడు. ఫిక్స్ అయిపోయింది నీ మైండ్లో. నాకు ఇలాగే చెయ్యాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ చిత్తం చేయుట మాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం ఏదో అదే చేయి బాబు. నీ చిత్తం ఏంటో అది చేయి. నీ చిత్తంలో నేను బ్రతుకుతాను అని అప్పగించుకోవడం వేరు. నెహెమ్యా లాంటి క్రైస్తవ్యం మనలో ఉందా? ప్రాకారము కట్టడానికి అభ్యంతరం, మొదటి అభ్యంతరం ఏంటో తెలుసా? రండి, ఈ పని ఆపేసి మీరు రండి, పలానా చోట కలుసుకుందాం. 52 రోజుల్లో పని పూర్తి చేయాలి. అందుకని ఇతను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఎందుకు ఈ పని ఆపాలి? మళ్ళీ చదువుతాం చూడండి. అందుకు నేను చేయు పని గొప్పది, నేను దాన్ని విడిచిపెట్టి రానయ్యా. నేను రానయ్యా. నీ స్నేహితుడు పిలిస్తే దేవుడు వదిలేస్తావు, నీ బంధువు పిలిస్తే దేవుడు వదిలేస్తావు, నీకు ఏదైనా శోధన వస్తే దేవుడు వదిలేస్తావు, ఏదైనా శ్రమ కలిగితే దేవుడు దూరంగా ఉంటావు. దేవుని కలిగి ఉన్నావు కానీ లోకాన్ని వదలలేదు. కానీ నెహెమ్యా ఎలా మాట్లాడడం లేదు. ప్రాకారం కడుతున్నాడు. ఆ ప్రాకారం కడుతున్నప్పుడు అభ్యంతరాలు వస్తున్నాయి. మొదటి అభ్యంతరం, రా పని ఆపేసి రా అంటున్నారు. ఇతర అంటున్నాడు, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను ఎందుకు దానిని ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపా. నేను రాను అని చెప్పడానికి ఇతను వెళ్ళాడా? దూతలను పంపాడా? గట్టి చెప్పండి. దూతలను పంపించాడు. నేను రాను, ఈ పని విడిచి నేను రాను. మాకు శ్రమలు ఎందుకు వచ్చాయో నాకు తెలుసు, నిందలు ఎందుకు వచ్చాయో మాకు తెలుసు. ప్రాకారం పడిపోయింది, అగ్నితో కాల్చబడింది.
ఇప్పుడు ఆ ప్రాకారమే నేను కడుతున్నాను. మా కుమారులు, మా కుమార్తెలు, మా భర్తలు, మా భార్యలు, మా సహోదరులు, మా నివాసాలు మాకు ఉండాలంటే మాకేముండాలి? గట్టి చెప్పండి, ప్రాకారం ఉండాలి. ఆ పని బహు గొప్పది. చెప్పండి చెప్పండి, ఆ పని బహు గొప్పది. దానిని విడిచి నేను రాను. నేను ఎందుకు రావాలను? నేను రాను. దైవ జనాంగమా, ప్రాకారము కడుతున్నవాడు నీకు అభ్యంతరాలు కలగవచ్చు, ఆటంకాలు కలగవచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కొన్నిసార్లు నువ్వు తగ్గినట్టే కనబడతావు, కొన్నిసార్లు ఓడిపోయినట్టే కనబడతావు, కొన్నిసార్లు పడిపోయినట్టే కనబడతావు. పడిపోయినట్టున్నావు కానీ పడిపోయేవాడవే కావు. నీవు ఓడిపోయినట్టు కనబడుతున్నావు కానీ ఓడిపోయేవాడివి కావు. మీరు ఎప్పుడైనా బాక్సింగ్ చేసి చూసారా? బాక్సింగ్ చేయడం చూసారా? ఎదటవాడి బలహీనత ఏంటో బాగా గమనించి పంచులు గుద్దుతూ ఉంటాడు అవతలాడు. వీడు కూడా వాడిని కొట్టడానికి అవకాశం ఇస్తాడు. ముందు వాడు శక్తి అంతా ఉపయోగించుకోవడానికి దెబ్బలు తింటాడు. దెబ్బలు తిన్నంత మాత్రాన ఓడిపోయేవాడు కాడు. వాడిని కొట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా బాక్సింగ్ సిస్టమ్ చూడండి, వాడు ఒక పంచ్ ఇస్తాడు, ఒక పంచ్ కింద పడిపోతాడు. అంతవరకు ఇటు దెబ్బలు తిన్నాడు, అంతవరకు ఇటు కాసుకున్నాడు, పడిపోయినట్టుగా పడిపోయాడు. అందుకే మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడవ రౌండ్స్ ఎందుకు పెట్టాడు తెలుసా? దెబ్బలు తిన్నప్పుడల్లా వీడు ఓపిక తెచ్చుకుంటాడు. దెబ్బ తిన్నప్పుడల్లా పడిపోయినట్టుగానే కనిపిస్తాడు, దెబ్బ తిన్నప్పుడల్లా ఓడిపోయినట్టే కనబడతాడు. మనమేమనుకుంటాం, వీడు ఓడిపోతాడేమో అనుకుంటాం, కానీ విజయంలో వాడికి ఒక సంకల్పం ఉంది. అందుచేత అదును చూసి కొడతాడు. ఆత్మీయ పోరాటం కూడా అంతే. ఓడిపోయినట్టే ఉంటుంది కొన్నిసార్లు, పడిపోయినట్టే ఉంటుంది కొన్నిసార్లు, నేను దేవుడు వదిలేసినట్టే ఉంటుంది కొన్నిసార్లు. కానీ నువ్వు నిలబడతావో లేదో, ఇదిగో నెహెమ్యాలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో లేదో, ఇదిగో పని గొప్పదే. నేను ఎందుకు దాన్ని విడిచి రావలేను? నేను చెప్పండి, నేను రాలేను. నా దేవుడే ముఖ్యం, నా దేవుడి తర్వాతే ఎవరైనా అనే మాట ఏనాడు నీ నోట వచ్చిందా? ఉంటే నీ ఇంట ప్రాకారం ఉన్నట్టే. వాడి టార్గెట్ ఏంటి? నువ్వు పడిపోవాలని. వాడి టార్గెట్ ఏంటి? నిన్ను పతనం చేయాలని. నీ ఆలోచన ఏంటి? నువ్వు కూడా అలాగే లోబడుతున్నావు అంటే పడిపోతున్నావు కదా. సంఘాలు బలపరచబడునుగాక. నేను మళ్ళా రిపీట్ చేసి చెప్తున్నానండి, మోజెస్ మీద మీరు ఎప్పుడు విశ్వాసాన్ని కట్టుకోకండి. మోజెస్ మీద కాదు, నీ విశ్వాసం ప్రభువులో. నా పనేంటో తెలుసా? వాక్యం ప్రకటించటం, వాక్యాన్ని బోధించటం. నమ్మకంగా నేను బోధించాలి, సామర్థ్యం కలిగి బోధించాలి. మీకు నచ్చేటట్టు నేను బోధించడం కాదు, నా ప్రభు వాడుకున్నట్టు మాత్రమే బోధించగలను. మీకు నచ్చినట్టు నేను చేయాలంటే చేయలేను, ఎందుకంటే కొన్నిసార్లు నచ్చొచ్చు. అంత సీరియస్గా ఉన్నారేటండి? బోధ నాది కాదు. కొన్నిసార్లు బోధలో మీకు ఏమొస్తుంది? బాధ. కొన్నిసార్లు బోధలో గాథ, కొన్నిసార్లు బోధలో వ్యధ. ఇది రావచ్చు. కానీ నాకు అప్పగించబడిన పనిలో మీకు తెలుసా, మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉన్న ఆత్మే ఏం చేస్తుందట? మాట్లాడతాడు. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకు అనుకుంటే మన జీవితాలు కట్టబడును గాక. మనం ఏమనుకుంటాం తెలుసా? నాకు అనుకోము, నేను నాకు అనుకోము, ఇది నా కొరకు అనుకోము. అందుకే దారి తప్పుతున్నాం. ఒకనాడు దారి తప్పిన నన్ను నీవు విడువని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. దారి తప్పిన నన్ను కాపాడి రక్షించావు.
పడిపోయిన నా బ్రతుకును నిలబెట్టావు. నువ్వు నా కాపరిగా నిలబడి నన్ను కాపాడుతున్నావు. మరి నేనేం చేయాలి? నా ఆత్మీయ జీవితంలో నేను కూడా అనాలిగా. నెహెమ్యా అంటున్నాడు, త్వరగా వెళుతున్నా. నెహెమ్యా అంటున్నాడు, మొదటి మాట ఏంటో తెలుసా? నేను రాలేను. చెప్పండి, నేను రాలేను. ఎందుకు రాలేను? నేను చేసే పని గొప్పది. రెండో మాట 6వ వచనం, 4వ వచనం కూడా చదువుతాం. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంప. ఎన్ని మార్లు? 4 మార్లు పంపారంట. రానంటున్నాడు, పంపుతున్నారు. వారి టార్గెట్ ఏంటి? ప్రాకారం కట్టే పని ఆపాలి. నెహెమ్యా టార్గెట్ ఏంటి? నా పని, దేవుని పనిని ఖచ్చితంగా చెయ్యాలి. నెక్స్ట్ ఏమైందట? అంతటా 5వ మారు సన్బల్లటులు తన పనివారి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. అందులో వారి పైన రాజుగా ఉండవలనని. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఏమయ్యా, 4 సార్లు కలుద్దాం రా అన్నారు, రాలేదు. నేను రాను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఒక సమస్య క్రియేట్ చేశారు. ఏమయ్యా, ఒక ఉత్తరం రాశారంట, నువ్వు మా రాజుగారికి వ్యతిరేకంగా రాజు అయిపోదామనే కాదు ఈ పని చేస్తున్నావు. అమ్మా వింటున్నారా? నింద. ఇప్పుడు రాజుగారికి నెహెమ్యాకి మధ్య ఏం పెట్టాలనుకుంటున్నారు? గొడవ. నువ్వు రాజు అవ్వాలనే కదా ఈ పని చేసి, నువ్వేదో గొప్పడైపోదామనే కదా ఈ పని చేసి, నువ్వు గొప్ప రాజుగా లేకపోతే ఒక రాజ్యం స్థాపించాలని కదా ఈ పని చేస్తున్నావు. అభ్యంతరాలు వస్తాయి. ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వచ్చాయి? రాను అన్నందుకు. ఎన్ని మార్లు పంపారు? 4 మార్లు. ఇప్పుడు 5వ మారు ఏం చేశారు? నేరం మోపుతున్నారు. నీ మీద కూడా నీ మనస్సు తెలియకపోతే, నీ మనసు అర్థం కాకపోతే నేరాలు మోపుతారు. మీకు పోయిన వారం కూడా చెప్పాను, ఈ వారం కూడా చెప్తున్నాను. కొత్త సంవత్సరంలో కూడా మార్పు కనిపించకపోతే నా ప్రసంగాలు కూడా ఆపుతాను. మర్చిపోకండి. సమయం ప్రకారం మీరు రాలేకపోయినా, దైవ కార్యాలు మీరు నిర్లక్ష్యంగా చేసినా, నేను ఏమి చేయలా. ఒక సంఘం బలహీనపరచబడిందంటే, ఒక కుటుంబం బలహీనపరచబడుతుందంటే వాక్యం అందించడంలో లోపమై ఉండాలా. సేవకుడు సరైనవాడు కాకపోతే సంఘం కూడా సరైంది కాదు. నేరం మీది కాదు. నేను ఎక్కడికి వెళుతున్నా నా దేవుడు వాడుకుంటున్నాడు. తెల్లవారుజామున పిల్లలండి పాగుదొక్క 5 గంటలకి మందిలోకి వచ్చి కూర్చున్నారండి. నేను వచ్చేసరికి ప్రార్థనలు చేశారండి. ఎవడెవరు ఆకుల ఆవిడ ఎప్పటి నుంచి మొన్న ఈ మధ్య ఆవిడ పెద్ద వయసేం కాదు, మందిరంలోకి వచ్చి మహా వస్తే 4-5 సంవత్సరాల నుంచి వస్తుందేమో ఆవిడ అనుకుందాం. మాట్లాడతాం దేవుడితో. ఎలా తెలుసా? బయట కూర్చొని ఆశ్చర్యపోయిన మాట్లాడుతుంటా మనిషి. మరి బాధలు వస్తాయి. మరి ఏం చేస్తాం? అన్నీ నువ్వే చెప్పావు కదా, అయినా వదలకూడదు అన్నావు కదా. నేను వదలను అంటుంది. మాట్లాడుతుంది. శుక్రవారం అనుకుంటాను, శుక్రవారం పగలు కావాలి, శుక్రవారం పగలు ఎంతసేపు చేసిందో, ముగింపు కూడా రాలేదు. చాలాసేపు కంగారు పడిపోయింది. ముగింపుకి వెళ్ళడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా కంగారు పడి మధ్యలోంచి ఎలా మారిపోయింది? ఇక తండ్రి గొడవ ఇలా కట్టలేదు, డైరెక్ట్ మాట్లాడుతున్నట్టే. మరి మా ఇంట్లో గొడవలు ఉన్నాయి, మరి అవును వాళ్ళు బాధ పెడుతున్నారు, నేను భరించున్నాను ఎందుకంటే ఇలా మాట్లాడుతుంది. తను ఎవరో మర్చిపోయింది. ఎవరో మర్చిపోయిందండి. తన బాధలను అక్కడ చెప్పుకుంటుందండి. నువ్వే కదా అంటుందండి. వచ్చి రాని మాటలు చెప్పేసిందండి. ఇలా ఎంతమంది ఉన్నారో రాని వారు చాలామంది ప్రార్థనలు చేశారు. ఒక సంఘం ఆధ్యాత్మికంగా లేకపోతే ఆ సేవకుడు సరైనోడు కాదని అర్థం. మీరు క్రమంగా రావడం లేదు, మీ లోపం కాదు, నాదే లోపం. మీరు టైప్ ప్రకారం రావడం లేదు, మీది లోపం కాదు, నాదే లోపం. వాక్యం సరిగా అందించడం లేదు మీకు, అందుకే మీరు దగ్గర క్రమం లేదు. వాక్యాన్ని మీరు వింటే క్రమంగా లోబడతారు. అంటే నేను సరైన వాక్యం చెప్పలేకపోతున్నానేమో అని మదన పడుతున్నాను, మీకు తెలియదు. మీరు దేవుని పని చేయలేకపోతున్నారు, కారణం మీకు సరిగా దేవుని పని గురించి వివరించలేకపోతున్నానేమో, అందుకే నాదే కారణం అనుకొని మీకు తెలియదు. ఎన్ని మార్లు ఏడుస్తున్నాను మీకు తెలియదు, ఎన్ని మార్లు నా కాళ్ళు వచ్చుతున్నాను మీకు తెలియదు,
ఎన్ని మార్లు నేను పరితపిస్తాను మీకు తెలీదు. మీలో ఏ ఒక్కరు కృంగిపోతున్నా నేను చేయగలిగేది ఏంటో తెలుసా, నేను మాటలు చెప్పి నడిపించే వ్యక్తిత్వంతో నేను లేను. అలా నా ప్రయత్నం కూడా కాదు. మీరు విశ్వాసంలో స్థిరంగా బలపడే వరకు నా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక. దేవుడైనా ఓడిపోవాలి, లేదా సాతానుడైనా ఓడిపోవాలా. సాతాను ఓడిపోతే దేవుడు నెగ్గినట్టు, దేవుడు ఓడిపోతే సాతానుడు నెగ్గినట్టుగా. ఎందుకు ఓడిపోతున్నామంటే కొన్నిసార్లు నెహెమ్యా ఒక్కడేనండి అంతమందిని నడిపించాడే. మీరు అప్పుడప్పుడు భయపడలేదు అనుకోండి, నేను పెద్దగా బాధపడినండి మీరు అనుకుంటున్నారా? నేనేం బాధపడినావు? ఎందుకు కృంగిపోతున్నావు అంటే సాతానికి అవకాశం ఇస్తున్నావు. పోయిన వారం పడగదా, సాతానుని వడిలో నిదురించి ప్రభు యేసుని బోధను, సాతానుని వడిలో నిదురించి ప్రభు యేసు. ఒకసారి ఒక్క నిమిషం. జయ జీవితమేది? ఓహో క్రైస్తవుడా, జల్లించెను నిన్ను సాతాను, నిన్ను జారితివా మరి వేసారితివా. ఇదిగో నెహెమ్యా ఉన్నాడే, బలముగా నిలబడ్డాడు. శత్రువులు దాడి చేస్తున్నారు, నిలబడ్డాడు. తను నిలబడ్డాడు. ఇదిగో తెలుసా, తను నిలబడ్డమే కాదు, నిలబెట్టాడు. అందుకే నా ఆత్మీయ జీవిత ప్రయాణములో మీరందరూ ప్రభు కొరకు నిలబడి ఆత్మలుగా మలచబడుదురుగాక. కదా అంటాడు, నువ్వు వారిపైన రాజుగా ఉండవలనని నీవు ఈ ప్రాకారము కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు. రాజుగా ఉన్నాడని. ఏమండి, ఇప్పుడు ఎలాంటి మాటలు క్రియేట్ చేశారు తెలుసా? అక్కడున్న రాజుగారికి ఇక్కడున్న నెహెమ్యాకి మధ్య గొడవలు ప్రారంభించారు. అమ్మ వినాలి, ఏం ప్రారంభించారు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. గొడవ ప్రారంభించారు, అవమానకరంగా ప్రారంభించారు, నేరాలు మోపుతున్నారు, ఒకదాని మీద ఒకటి మోపుతున్నారు, ఒకదాని మీద ఒకటి అన్వేషణతో ఆరంభిస్తున్నారు. ఒక మాట చెప్పనా, కళ్ళ ముందే కన్న కూతుళ్ళు చచ్చిపోయారు 3. కళ్ళ ముందే 7 కొడుకులు చచ్చిపోయారు. కళ్ళ ముందే ఆస్తంతా పోయింది. కళ్ళ ముందే 3 నెలలు కూడా ఉన్న భార్య దూరంగా ఉంది. 3 మాసాలే పట్టుకెళ్ళింది భోజనం. వాసన కొట్టే శరీరం, రసికారుతున్న పుళ్ళు. ఉండగలడా భక్తి? చెయ్యగలడా భక్తి? ప్రేమించేవారు లేరు, పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఒంటరిగా నిలబడి అక్కడ బ్రతుకుతున్నాడే. అతని నోట బలహీనమైన మాట రాలేదు, బలహీనపరచబడలేదు. పైగా ఒకదాని మీద ఒకటి నేరాలు మోపుతున్నారు. ఇందువల్ల ఎలాగైపోయాడు? నువ్వు పడిపోతే మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. అందుకే అయిపోయాడు. మీరు గమనించండి, ఏ బలహీనుండి మనం ఏం మాట్లాడొద్దండి. బలహీనులకు ఓతనివ్వాలట. ఏమివ్వాలి? ఓతనీయుడి. బలపరచాలి. నెహెమ్యా మీద అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. పని ఆపడంలా, నేరాలు మోపుతున్నారు, పని ఆపడంలా. ఇతనేమంటున్నాడు తెలుసా? కింద వచనాలు చదువుతాం. 8వ వచనంలో, ఈ పని చేయకుండా మేము అశక్తుల మొగుదామనుకొని. అందరి మాట చెప్పండి, ఈ పని, సౌండ్ పెంచండి, ఈ పని చేయకుండా మేము అశక్తుల మొగుదామని. ఎవరో అశక్తులు, శక్తిహీనులు. ఈ పని చేయకుండా మేము అశక్తులు అవుదామనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి. ఏమంటే వినాలా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బెదిరిస్తున్నారు. ముందు సమాధానంగా మాట్లాడారు. రా రా రా
సమాధానంగా ఉందారా? ఏమండి, ఇంతకీ మీకు ఒక మాట చెప్పనా? అందరూ వందనాలు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళకి గొడవ ఎందుకు? ఏళ్ళ యూదులే, వాళ్ళ యూదులే. వాళ్ళ గొడవేటి? ఒకటే గొడవ, మేం చేస్తామన్నారు. వీళ్ళేమన్నారు? ఈ పని మీది కాదు అన్నారు. పోనీ వీళ్ళు చేశారులే, మనం ఎందుకు పోన్లే మనం కాదన్నారు. వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఎలా ఉంది, ఇలా చేయలేకపోయాం, వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు అనుకోవాలిగా. అలా అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏం చేయాలనుకుంటున్నారు? ఆటంకపరచాలనుకుంటున్నారు. ఇది ఎవరి బుద్ధి? మాట్లాడండి రా. సాతాను బుద్ధేగా, సాతాను బుద్ధేగా. ఏ టైంలో దేవుడు నిన్ను వాడుకుంటాడో నీకేం తెలుసు? ఏ టైంలో దేవుడు నిన్ను నిలబెడతాడో నీకేం తెలుసు? నిన్న ఉదయం నేను ఇక్కడ పని చేస్తున్నారు. నేను ఉదయాన్నే వచ్చేసాను. ఆఫ్కోర్స్ నైట్ ఇక్కడ ఉండిపోయాను. అలా నెమ్మదిగా వచ్చాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, పని చేస్తున్నారు. నేను మామూలుగా వచ్చాను, ఇక్కడే మొహం కడుక్కున్నాను. మీరు నమ్మండి, నేను పొద్దుట ఇక్కడ ఓపెనింగ్ ఉందన్న సంగతి మర్చిపోయాను. నా బట్టలు కూడా తెచ్చుకోలేదు. రాత్రి వేసుకున్న బట్టలతో అలా ఉండిపోయాను. గబగబ మొహం కడిగేసుకున్నాను. ఇక్కడే మా అన్నయ్య నేను కలిపి ఆడికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు వచ్చారు. పైన ఓపెనింగ్ జరుగుతుంది. అన్న రా అన్న, పాస్టర్ గారు వచ్చారు రా అన్న. అక్కడ మంత్రాలతో ఓపెనింగ్ చేశారు. ఓ రిబ్బన్ కట్టు ఉంది, అక్కడికి వెళ్ళాను. నువ్వు రాన్న అన్నాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఇంకొక రిబ్బన్ కట్టు ఉంది. ఈయనేమంటాడు, నువ్వు ప్రార్థన చేయన్న. ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత అన్న ఇది నువ్వే రిబ్బన్ కట్ చేయి అంటే ఈ పదం చెప్పింది తెలుసా? ఎక్కడ నీవు కనపరచబడాలో, ఎక్కడ కొన్నిసార్లు గుర్తింపు ఉండదో, గుర్తింపు లేనప్పుడు బాధపడకు, గుర్తింపు వచ్చినప్పుడు కూడా పొంగిపోకు. ఇప్పుడు అక్కడ రిబ్బన్ కట్ చేశాడు. పాస్టర్లు ఎదురు వచ్చారండి, బాబ్జీ గారు పాస్టర్ గారు ఎదురు వచ్చారండి. ఆ చేతి మీద అవ్వాలని దేవుడు వచ్చాడేమోనండి, మీరే రిబ్బన్ కట్ చేయండి అని రిబ్బన్ కట్ చేయించారు. అది ఎందుకు అనుకుంటున్నారు? వంటకే. మేము బాగా తినాలంటే మీరు బాగా రిబ్బన్ కట్ చేయాలన్నారు. ఇప్పుడు మేము ఇద్దరం చేయబట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు రిబ్బన్ నేనే కట్ చేశాను. రాత్రి హిజియా కింగ్ గారు ఒక చిన్న మందిరం కట్టుకున్నాడు. రాత్రి అక్కడ పిలిచారు. ఈ పక్కన మా పెద్దనియ, ఈ పక్కన మా రాజానియ, ఈ పక్కన మా పెద్దనియ ఉన్నారు. నేను లేట్గా వెళ్ళాను. ఓ చోట ప్రసంగం చేసి ఇక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి నా కొరకు వెయిట్ చేసి నాతో రిబ్బన్ కట్ చేశారు. ఈ పదం ఎందుకు వాడతాను చెప్పనా? ఎక్కడ నిన్ను ఘనపరచాలో నీ దేవుడికి తెలుసు. కొన్నిసార్లు ఘనత లేనప్పుడు కొన్నిసార్లు ఆగిపోతే ఏం చేయాలా? ఆగిపోవాలా. ఇస్తాడా దేవుడు ఘనత? ఇస్తాడు. బలపరుస్తాడు. స్థిరపరుస్తాడు. నీ జీవితంలో నీ దేవుడు గొప్ప స్థితిలో కార్యం చేస్తాడు. ఒక అద్భుతం చెప్పి నేను ముగించేస్తానే, టైం ఎక్కువ తీసుకున్నాను. ఒకసారి ఆబ్జన్ అన్నది ఏంటో చెప్తాను. కొన్నిసార్లు పడిపోయినట్టుగానే ఉంటుంది, కొన్నిసార్లు నువ్వు దిగజారిపోయినట్టే ఉంటుంది, కొన్నిసార్లు అవమానకరంగానే ఉంటుంది. నా జీవితంలో ఎన్ని చూశానో మీకు తెలీదు. దేవుడు తలపెడితే నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు. అందుకే నీకు ప్రాకారముండునుగాక. ప్రాకారం పని మానేశాడా నెహెమ్యా? మానోలా. ప్రాకారం లేకపోతే నింద శ్రమ వచ్చేస్తుంది అనుకున్నాడు. ప్రాకారం కట్టడం మొదలుపెట్టాడు. ఈ ప్రాకారం కడుతున్నలో అభ్యంతరాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అవమానకరంగా వస్తున్నాయి, నేరాలు మోపుతున్నారు, ఆగడం లేదు. పైగా ఏమంటాడు తెలుసు? ఆఖరి మాట చదివేయండి. ఈ పని చేయకుండా మేము అసక్తులు మగుదామనుకొని వారందరూ మమ్మల్ని ఏం చేశారు? బెదిరించారు. కానీ నేను ఇటువంటి కార్యములు ఎంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నువ్వు కల్పించుకుంటేవని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. అందరు చెప్పండి, దేవా. ఇంకా సౌండ్ పెంచి, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచము. మాటలు వినగానే అశక్తి కలిగిన వాడు అయిపోయాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంకా మేము బలపడ్డానికి మా చేతులను బలపరచు. బలహీనతలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రాకారము కట్టుకుంటూ నువ్వు అశక్తుడుగా ఉండకూడదు, ఇంకా బలం పుంజుకోవాలి. బలహీనుడు అయిపోకూడదు, ఇంకా బలవంతుడిగా మారిపోవాలి. శక్తిహీనుడిగా ఉండకూడదు, ఇంకా వాక్యంతో నీవు శక్తి కలిగిన వాడిగా మారిపోవాలి. కారణం నీ దేవుడు ఆ స్థితిని నీ నుండి చూడడం కొరకే కొన్నిసార్లు వదిలేస్తాడు.
నువ్వు అశక్తిలో అయిపోతావేమో, నిలబడతావో లేదో. ఎందుకు వదులుతాడు చెప్పనా? నీ విరోధి వచ్చి అంటాడు, వీడిని ఇలా చేస్తే వీడు నాకు లోబడతాడు, నిన్ను వదిలేస్తాడు. దేవునికి ఎవరు కావాలో తెలుసా? ఆయన కొరకు బ్రతికే క్రైస్తవులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను, అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనబడిరి. ఏ శిష్యులట? అంతియోకయలో ఉన్న శిష్యులు. కొంతమంది బిడ్డలు ఉన్నారండి, వాళ్ళు సువార్త వ్యాప్తి చేయడానికి సహాయపడుతున్నారు. ఒకసారి గట్టి చప్పడబట్టిన వాళ్ళకి ప్రసంగాలు, వాక్యాలు, దేవుని మాటలు, స్టేటస్ల్లో. ఏమండి, కొంతమంది స్టేటస్లు అప్పుడప్పుడు నాకు అసలు స్టేటస్లు చూడడం అంటేనే చిరాకు. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కుర్రోళ్ళు కనపడుతున్నారండి, వీళ్ళు ఇంకా 16 నుంచి 20 లోపల కూడా రాలేదు. వాళ్ళప్పుడే బంగారం అని పెడుతున్నాడు ఒకడు. మన పిల్లలే పొరపాటున తగులుతుంది అది. ఆ పొరపాటులో ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారో యారు వెనకాల చూస్తున్నావారా? ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు? ఒక కుర్రోడైతే మౌనంగా కిందకు వచ్చేసుకున్నాడు. వీళ్ళందరూ కనపడుతున్నారు నాకు. అమ్మ బాబోయ్, ఒక్కొక్కళ్ళు చూస్తున్నానండి, వాక్యాలు పంచుతున్నారు, ప్రభు పని చేస్తున్నారు. మీ అందరికీ ప్రేమపూర్వక రిక్వెస్ట్ అంటే తెలుసా? ప్రభు పని చేయండి. మోజేస్ మిమ్మల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. మోజేస్ మీ గురించి ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. మళ్ళా చెప్తున్నాను, నేను ఎవరి ఇంటైనా ఎప్పుడు అడుగు పెడతాను తెలుసా? నా దేవుడు నేను అనుకున్న విజయాన్ని వాళ్ళకి ప్రకటించినప్పుడు. అది నా ప్రార్థన, నేను అనుకున్న ప్రార్థన. నేను తల వంచని కళ్ళు మూసుకోండి దయచేసి. రెఫరెన్స్లు మాత్రం రాసుకోండి. ప్రాకారం ఉంటే లాభం ఏంటో ప్రార్థనలో ఉండగానే సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం 15-16 వచనం చదివితే, అపాయము కానీ నష్టము కానీ రాదు ప్రాకారం ఉంటే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనంలో, నాశనము పాడు అనే మాటలు మీకు వినబడవు. ప్రాకారం ఉంటే. కీర్తన గ్రంథం 31వ కీర్తన 21వ వచనం ప్రకారంగా కృప ఉంటుంది. ఈరోజు ప్రాకారం ఉందా? ఆవలింతలు ఉన్నాయా? ప్రాకారం ఉందా? ప్రార్థన అనే ప్రాకారం, విశ్వాసం అనే ప్రాకారం, ఆత్మీయత అనే ప్రాకారం. ఈ సంవత్సరం అద్భుతమైన మెసేజ్లు దేవుడు మీకు ఇచ్చారు. అది ఎప్పుడు అద్భుతమైన మెసేజో తెలుసా? నీ హృదయం సరిగా ఉన్నప్పుడు. దయచేసి తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రాకారం ఉంటే రక్షణ ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో, ప్రాకారాన్ని కట్టుకో, నీ ఇంటికి నువ్వే అధిపతివి. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ ఇంట ప్రాకారం ఉంటేనే ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రాకారం కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మహోన్నతమైనటువంటి తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. నెహెమ్యా మాకు ఒక చక్కని నాయకుడుగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, విశ్వాస యోధుడుగా నీ సన్నిధిలో నాయన ఆ వ్యక్తిని మాదిరిగా ఉంచినందుకు స్తోత్రాలు. అతన్ని అశక్తుణ్ణి చేయాలని నిందలు మోపారు, అవమానపరిచారు, అయినా లొంగలేదు. అతనితో పని ఆపించాలని, పని విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించారు, అయినా లొంగలేదు. పైగా నీ ఎదుట నిలబడి, దేవా మా చేతులను బలపరచమని ప్రార్థన చేశాడు. నాలాంటి వాడు పారిపోవచ్చునా? అదే 6వ అధ్యాయములో ప్రశ్నించాడు. శత్రువు ఎదుట మేము పారిపోయే వారంగా ఉండకుండా, శత్రువు ఎదుట మేము దిగజారిపోకుండా, శత్రువు ఎదుట మేము కృంగిపోకుండా మా ఆత్మీయ జీవితాలు కట్టుకునే భాగ్యమును ప్రసాదించి మరింత మీకు చేరువ కావడానికి కృపనిమ్మని
బోధించడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వండి అయ్యా. వాక్యం ప్రకటిస్తుండగా హృదయాలు తెరవబడే శక్తినివ్వండి. అనుకూలమైన బోధలు కాక ఆత్మీయమైన బోధలతో నీ బిడ్డలు నింపడానికి సహాయం చేయండి. మెచ్చుకునే బోధలు గాక అయ్యా వాళ్ళ హృదయాలకు తాకగలిగే వాక్కును అందించేటట్టుగా స్థిరపరచుమని ఈ సంవత్సరం అంతయు ఆయా స్థలాల్లో వాడుకున్నాం. నీకే స్తోత్రాలు తెలియపరచుకుంటూ దీవెనాశీర్వాదాలతో నింపమని పదిలపరచమని మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.